హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి మనము డిస్ట్రిక్ట్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా కట్ ఆఫ్లన్నీ కూడా మనం ఈరోజు చూడబోతా ఉన్నాం. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ వచ్చేసరికి ఇప్పటికే మెరిట్ లిస్టులు ఇవ్వడం జరిగింది కాబట్టి అందులో అన్ని విషయాలు ఒకసారి పరికించి చూసుకొని కట్ ఆఫ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. గతంలో కూడా మనం కట్ ఆఫ్స్ ఇచ్చాము, అందులో ఎలాంటి మిస్టేక్ తేడా ఉండదు. ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ కట్ ఆఫ్లో ఉన్న ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఇంకో వాళ్ళ కింద ఉన్న ర్యాంకు ఉన్నటువంటి వ్యక్తులు 1 or 2 మెంబర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, కానీ ఇది మాత్రం మిస్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం, ఇది ఎగ్జాక్ట్గానే మీరు దీన్ని తీసుకోవచ్చు. ఇది ఇంగ్లీష్కి సంబంధించిన కట్ ఆఫ్. ఇది మీకు జిల్లాల వారీగా సబ్జెక్ట్ వైజ్గా నేను ఇస్తాను. ఇది మొత్తం అన్ని కట్ ఆఫ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఈ కృష్ణా జిల్లాకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఇది. ఇక్కడ విషయం ఏంటంటే చూడండి ఒకసారి, మొత్తం మనకి 93 పోస్టులు దాకా ఉన్నాయి. 93 పోస్టులు దాకా ఉంటే అందులో ఓపెన్ పోస్టులు ఇంచుమించు ఒక 40 పోస్టుల దాకా ఉన్నాయి. దాంట్లో ఓపెన్ పోస్టులు ఈ 40 పోస్టులు అంటే ఈ 40 ఓపెన్ పోస్టుల్లో 11 ఉమెన్ పోస్టులు ఉన్నాయి. ఆ విషయం మనం ఆల్రెడీ చూసాము. ఈ 11 ఉమెన్ పోస్టుల్లో 29 ఏమో ఓపెన్, ఓసీ జనరల్ పోస్టులు 29 ఉన్నాయి. ఈ 40లో 29 ఓసీ జనరల్, 11 ఏమో ఓసీ ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనించండి, ఇది 56 అని రాశాను పొరపాటున, ఇది 56వ ర్యాంకు. అంటే జనరల్ పోస్టులు వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి ఈ పోస్టులు ఎగ్జాక్ట్గా 29 దాటి వెళ్ళదు. ఓసీ జనరల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి 29 కట్ అవుతాయి. కానీ ఓసీ ఉమెన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఓపెన్ కేటగిరీ జనరల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇది 56 దాకా వెళ్ళదు, 56. ఇక్కడ మార్పు చూసుకోండి, ఓసీ కట్ ఆఫ్, ఓసీ జనరల్ కట్ ఆఫ్, ఇది ఓసీ జనరల్ కట్ ఆఫ్ 76.27తో ఎండ్ అవుద్ది, 76.27. అలాగే ఓసీ ఉమెన్ పోస్టులు కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే 74.23 దగ్గర ఎండ్ అవుద్ది. ఓసీ జనరల్ పోస్టులు 76.27, ఓసీ ఉమెన్ పోస్టులు 74.23 దాంతో ఎండ్ అవుద్ది. ఇది 56వ ర్యాంకు, 56 కాదు 52 ఉమెన్ ర్యాంక్. ఇది యాక్చువల్గా ఇది 56, 56th ర్యాంక్ అనమాట. అక్కడ 56 ర్యాంక్ దాకా వెళ్తుంది మనకి ఇచ్చిన మెరిట్ లిస్ట్ ప్రకారం. అక్కడ 74.23 దగ్గర అది ఎండ్ అవుద్ది. అంటే 74.23 అనేది ఓసీ ఉమెన్ కట్ ఆఫ్ అవుద్ది. ఓసీ జనరల్ కట్ ఆఫ్ 76.27 దగ్గర ఎండ్ అవుద్ది. ఇకపోతే బీసీఏ కేటగిరీకి 5 పోస్టులు ఉన్నాయి. బీసీఏ కేటగిరీ 5 పోస్టులు ఉన్నాయి. మొత్తం కూడా జనరల్ పోస్టులే, ఉమెన్కి ఏమి ఇవ్వలేదు ఇక్కడ సపరేట్గా. ఈ యొక్క బీసీఏ 5 పోస్టులకు సంబంధించి కట్ ఆఫ్ 66.67 దగ్గర ఎండ్ అవుద్ది. 66.67 ర్యాంకు చూసుకుంటే 155వ ర్యాంకు దాకా ఉంది. ఇక్కడ మన యొక్క మెరిట్ లిస్టులో 155వ ర్యాంకు. 5 పోస్టులు ఉన్నాయి బీసీఏ కేటగిరీ, ఎస్ఏ ఇంగ్లీషు కృష్ణ. మార్క్స్ వచ్చి కట్ ఆఫ్ మార్క్స్ 66.67, ర్యాంకు 155. ఇకపోతే ఇక్కడ బీసీబీ చూడండి, ఇంకొక విషయం ఇక్కడ మీకు క్లారిటీ ఇవ్వాలి నేను. అదేంటంటే ఓసీ ఉమెన్ కట్ ఆఫ్ అన్నాను కదా, ఓసీ ఉమెన్ కట్ ఆఫ్ 56వ ర్యాంకు. అంటే 56 ర్యాంక్ అంటే ఇక్కడ మార్కులు మారతాయి. ఏంటి అంటే 73.77 ఓసీ ఉమెన్ కట్ ఆఫ్. ఇక్కడ చూసుకోండి, ఓసీ ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, ఓసీ జనరల్ కట్ ఆఫ్ ఏమో 76.27 దగ్గర ఎండ్ అవుద్ది. ఓసీ ఉమెన్ కట్ ఆఫ్ మాత్రం 73, ఇది 73.77 దగ్గర ఎండ్ అవుద్ది. ఇక్కడ ర్యాంకు ఓసీ జనరల్ కట్ ఆఫ్ 29 కానీ ఓసీ ఉమెన్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చి 56, ఇది 56, 56 దగ్గర ఎండ్ అవుద్ది అనమాట. ఇకపోతే ఇక్కడ చూడండి, ఉమెన్ బీసీఏ క్యాడర్
ఈ బీసీఏ క్యాడర్కి వచ్చి 155 మరి చూసినట్లయితే 155 ర్యాంకు దగ్గర ఈ 5 పోస్టులు ఉన్నాయి. ఈ 5 పోస్టులు కూడా కట్ ఆఫ్ చూసుకుంటే 66.67 దగ్గర ఎండ్ అవుతుంది. 66.67 ఈ మార్కులు, ఇది కట్ ఆఫ్ 66.67 దగ్గర బీసీఏ 5 పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ అనమాట. ఇది ఇక్కడ జనరల్ పోస్టులు అన్నీ, ఉమెన్ పోస్టులు ఏమి లేవు. ఇకపోతే బీసీబీ క్యాడర్ ఉంది. ఈ బీసీబీ క్యాడర్ వచ్చేసరికి యాక్చువల్గా ఇక్కడ ఇది ఈ ర్యాంక్ వచ్చేసి 112 112. ఎందుకంటే ఇక్కడ ఎందుకు తేడా వచ్చింది అంటే ఇక్కడైనా ఎందుకు తేడా వచ్చింది, ఇక్కడ కూడా 74 వేసాను ముందు, 73 ఎందుకు అయిందంటే, అలాగే ఇక్కడ 52 ర్యాంక్ వేసా 56 ఎందుకు అయింది. అలాగే ఇక్కడ చూడండి 80 ర్యాంకు 126 ర్యాంకు, 80 ర్యాంకు 112 అయింది. ఇదేమో 145 అయింది బీసీఏ క్యాడర్. బీసీబీలో ఉన్న 9 పోస్టులకు గాను 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు, 6 పోస్టులు అని జనరల్ పోస్టులు. ఈ యొక్క ఉమెన్ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసేసి ఇక్కడ చూడండి 112 వరకు. అంటే ఇక్కడ మార్కులు కూడా మీరు చూసుకోవచ్చు, ఇది కూడా మారింది. ఎంత 69, ఇది 69.17 కట్ ఆఫ్ బీసీబీ జనరల్ కట్ ఆఫ్. బీసీబీ జనరల్లో మనకి 6 పోస్టులు ఉన్నాయి. ఈ 6 పోస్టులకి 69.17 కట్ ఆఫ్. అలాగే ఉమెన్ పోస్టులు ఉన్నాయి, బీసీబీ క్యాడర్లో ఉమెన్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉమెన్ పోస్టులు కట్ ఆఫ్ వచ్చేసి ఇక్కడ 69.17 ఇది కట్ ఆఫ్. ఇది ఎందుకని ఈ తేడా వచ్చిందంటే, నేను మెరిట్ లిస్ట్ చూసినప్పుడు అందులో నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారు. నేను ఆ నాన్ లోకల్ క్యాండిడేట్స్ని గమనించకుండా ఇది వేశాను. తర్వాత చూశాను ఆ నాన్ లోకల్ క్యాండిడేట్స్ వీళ్ళు టాప్లో లేరు, ఎక్కడో బాటం దగ్గరికి వచ్చేసారు. కాబట్టి వీళ్ళకి పోస్ట్ ఇవ్వడం అనేది జరగదు, నాన్ లోకల్ క్యాండిడేట్స్కి రాదు అక్కడ. కాబట్టి వాళ్ళని తీసేయాలి. అప్పుడు కట్ ఆఫ్ మనకి ఇలా వస్తుంది. బీసీబీ జనరల్లో 6 పోస్టులు ఉన్నాయి. ఈ 6 పోస్టులకి కట్ ఆఫ్ 69.17. ర్యాంకు పరంగా చూసుకుంటే 112 ర్యాంక్ దాకా ఉంటుంది. బీసీబీ జనరల్ కట్ ఆఫ్ 112. అలాగే బీసీబీ ఉమెన్ కేటగిరీలో 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 పోస్టులకు గాను కట్ ఆఫ్ 69.17. సారీ, ఇక్కడ చిన్న మిస్టేక్, 67.13 ఇక్కడ. ఓకే 67, ఇది 67.13 ఈ కట్ ఆఫ్. ఇదేమో 69.17 ఇది కట్ ఆఫ్. ఇది అలాగే ఇక్కడ ర్యాంకు బీసీబీ క్యాడర్లో ఈ ర్యాంకు 112 దగ్గరది. ఈ బీసీబీ ఉమెన్ ర్యాంకు 126 కాదు 145 దాకా వెళ్ళద్ది, 145 దాకా వెళ్ళద్దు. ఓకే, ఈ ఏమో మొత్తం 9 పోస్టులు, ఈ 3 ఉమెన్కి ఇచ్చారు, ఈ 6 జనరల్కి ఇచ్చారు. 6 జనరల్ పోస్టులకు సంబంధించి కట్ ఆఫ్ 69.17, 3 ఉమెన్ పోస్టులకు సంబంధించి కట్ ఆఫ్ 67.13. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి బీసీసీ క్యాడర్లో ఒకటే పోస్ట్ ఉంది. ఈ ఒక్క పోస్టుకు గాను 75.47 కట్ ఆఫ్గా ఉంది. ఓకే, బీసీసీ ఒకటే పోస్ట్ ఉంది. ర్యాంకు కూడా 34 దగ్గర ఉంది. జనరల్ పోస్ట్ కాబట్టి అది అక్కడ ఉన్న క్యాండిడేట్ అది ఇవ్వడం జరిగింది, మేల్ క్యాండిడేట్కి అది రావడం జరిగింది. 34 ర్యాంకు దగ్గర ఉంది, 75.47 ఒకటే పోస్ట్ బీసీసీలో. ఓకే, నెక్స్ట్ బీసీడీ. ఈ బీసీడీ క్యాడర్కి వచ్చి మొత్తం 6 పోస్టులు ఉంటే 1 పోస్టు ఉమెన్కి ఇచ్చారు, 5 పోస్టులు జనరల్ పోస్టులు. ఈ జనరల్ పోస్టులు బీసీడీ జనరల్లో 5 పోస్టులు ఉంటే 5 పోస్టులకు గాను కట్ ఆఫ్ 69.61. ఇక ఉమెన్కి ఒక పోస్ట్ ఉంది, ఇది 69.40. ఇది ఉమెన్ కట్ ఆఫ్, ఒకటే పోస్ట్ ఉంది. కానీ బీసీడీలో 6 పోస్టులకు గాను 5 పోస్టులు జనరల్ పోస్టులు కట్ ఆఫ్ ఇది 69.61. అలాగే బీసీడీలో ఉన్న ఉమెన్ పోస్టు కట్ ఆఫ్ 69.40. ఓవరాల్గా 69.40 అనేది బీసీడీ కట్ ఆఫ్. ఓకే, ఆ లోపు ఉన్న వాళ్ళకి వస్తాయి. ఇక్కడ ర్యాంక్స్ కూడా ఉన్నాయి. జనరల్ కట్ ఆఫ్ 69. బీసీడీ జనరల్ కట్ ఆఫ్ 69.61 అనేది 104 ర్యాంకు దగ్గర ఎండ్ అవుతుంది. అలాగే ఉమెన్ కట్ ఆఫ్ అనేది 105 దగ్గర ఎండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బీసీఈ క్యాడర్.
ఈ బీసీ క్యాడర్లో 3 పోస్టులు ఉన్నాయండి. 3 పోస్టులు ఇక్కడ ఉమెన్కి ఏమి ఇవ్వలేదు, మొత్తం జనరల్ పోస్టులు బీసీఈ. దీని కట్ ఆఫ్ 68.13 68.13 దగ్గర కట్ ఆఫ్ ఎండ్ అవుద్ది. ర్యాంకు పరంగా చూసుకుంటే 128వ ర్యాంకు వరకు ఉంది. ఓకే, 128వ ర్యాంకు వరకు ఉంది లాస్ట్ ర్యాంక్. ఇక్కడ ఇంకో విషయం, 128వ ర్యాంకు వరకు ఇది ఇవ్వడం జరిగింది. ఇది బీసీఈలో ఉన్న 3 పోస్టులకి కట్ ఆఫ్ 68.13 దగ్గర ఎండ్ అవుద్ది. ఇకపోతే ఎస్సీ గ్రూప్ 1లో ఎస్సీ గ్రూప్ 1 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులు ఉంటే జనరల్ పోస్టులే 3ను ఉమెన్కి ఇవ్వాల. ఇక్కడ విషయం ఏంటంటే 3 పోస్టులకు గాను 2 క్యాండిడేట్స్ మాత్రమే ఉన్నారు. అంటే లాస్ట్ ర్యాంక్ వరకు ఎంతమంది ఉంటే అంతమందికి ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి పోస్ట్ వస్తుంది. క్యాండిడేట్ 2 క్యాండిడేట్స్ మాత్రమే, ఇక్కడ 3 పోస్టులు ఉన్నాయి కానీ 2 క్యాండిడేట్స్ మాత్రమే ఉన్నారు, రైట్. కాబట్టి ఇది లాస్ట్ ర్యాంక్ వరకు ఎవరున్నా కానీ వాళ్ళకి ఇవ్వడం జరుగుద్ది. ఇద్దరు క్యాండిడేట్స్. ఇది ఈ కట్ ఆఫ్లన్నీ పోగా ఎస్సీ గ్రూప్ 1 3 పోస్టులకు గాను కట్ ఆఫ్ చూస్తే లాస్ట్ ర్యాంక్ వరకు క్యాండిడేట్స్ లేరు. అంటే 2 మాత్రమే క్యాండిడేట్స్. ర్యాంక్ మొత్తం ర్యాంక్ చూసుకుంటే 2 క్యాండిడేట్సే ఇక మిగిలారు. అంటే కొంతమంది ఓపెన్లో ఉంటే ఉండొచ్చు, తెలియదు. కానీ మొత్తానికి ఓపెన్ కట్ ఆఫ్ ఎండ్ అయిన తర్వాత మనం చూసుకుంటే ఎస్సీ గ్రూప్ 1 3 పోస్టులకు గాను 2 మాత్రమే ఉన్నారు. కాబట్టి లాస్ట్ ర్యాంక్ వరకు అభ్యర్థులకి ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట, వాళ్ళకి హ్యాపీ వాళ్ళు ఎస్సీ గ్రూప్ 1. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ఎస్సీ గ్రూప్ 2. ఎస్సీ గ్రూప్ 2లో 5 పోస్టులు ఉన్నాయి. ఒకసారి చూద్దాం పైకి తీసి. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి. ఎస్సీ గ్రూప్ 1 ఏమో 3 పోస్టులు ఉంటే క్యాండిడేట్స్ 2 మాత్రమే ఉన్నారు. కాబట్టి లాస్ట్ ర్యాంక్ వరకు ఎంతమంది ఉన్నా వాళ్ళకి వస్తుంది. ఎస్సీ గ్రూప్ 1లో 3 పోస్టులు కట్ ఆఫ్ లాస్ట్ ర్యాంక్ వరకు. ఎస్సీ గ్రూప్ 2లో 5 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 2లో 5 పోస్టులు ఉంటే 3 పోస్టులు జనరల్ పోస్టులు, 2 పోస్టులు ఉమెన్ పోస్టులు. ఈ జనరల్ పోస్టులు 3 పోస్టులు ఉన్నాయి కదా, ఈ 3 పోస్టులు కట్ ఆఫ్ 74.03 దగ్గర ఎండ్ అవుతుంది. 55వ ర్యాంకు, రైట్. 55వ ర్యాంకు దగ్గర ఎన్ని పోస్టులు ఉన్నాయి? 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 పోస్టులకు గాను 55వ ర్యాంకు దగ్గర ఎస్సీ గ్రూప్ 2 ఈ ఉన్నటువంటి జనరల్ పోస్టులు 3 పోస్టులు కానీ 74.03 దగ్గర ఎండ్ అవుద్ది. ఇకపోతే ఎస్సీ గ్రూప్ 2లో ఉన్న ఉమెన్ పోస్టులు 2 ఉన్నాయి కదా, ఈ 2 పోస్టులకి కట్ ఆఫ్ 71.05. ర్యాంకు పరంగా చూసుకుంటే 79వ ర్యాంకు వరకు ఉంటారు ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్స్. ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు 55వ ర్యాంకుతోనే ఎండ్ అవుతాయి. ఓకే, 55వ ర్యాంకుతోనే. వాళ్ళు మేల్ క్యాండిడేట్సే. 55వ ర్యాంకు వరకు మేల్ క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళకి ఎస్సీ జనరల్ పోస్టులు గ్రూప్ 2 జనరల్ పోస్టులు అనేవి వాళ్ళకి ఆటోమేటిక్గా ఇవ్వడం జరుగుద్ది. ఇకపోతే ఇక్కడ కట్ ఆఫ్ చూడండి. ఎస్సీ గ్రూప్ 2 జనరల్ కట్ ఆఫ్ 74.03, ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్ కట్ ఆఫ్ 71.05. ఇకపోతే ఎస్సీ గ్రూప్ 3లో 7 పోస్టులు ఉన్నాయి. 7 పోస్టులకు గాను 5 పోస్టులు జనరల్ పోస్టులు, 2 పోస్టులు ఉమెన్ కేటగిరీ పోస్టులు. ఈ 5 పోస్టులు జనరల్ పోస్టులకు కానీ కట్ ఆఫ్ 71.70 దగ్గర ఎండ్ అవుతుంది. ఎస్సీ గ్రూప్ 3 5 పోస్టులు జనరల్ పోస్టులు, 2 ఉమెన్ పోస్టులు, ఎస్సీ ఉమెన్ పోస్టులు. ఈ ఎస్సీ జనరల్ పోస్టులు అనేవి 71.70 దగ్గర కట్ ఆఫ్ ఎండ్ అవుతుంది. ఎస్సీ ఉమెన్కి మాత్రం 70.13 దగ్గర ఎండ్ అవుతుంది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, మధ్యలో కొంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు. 70.13 ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్. ఎస్సీ గ్రూప్ 3 జనరల్ 71.70, 70.13 ఎస్సీ ఉమెన్ గ్రూప్ 3 ఉమెన్. ఇకపోతే ర్యాంకు పరంగా చూసుకుంటే ఎస్సీ గ్రూప్ 3 జనరల్ కట్ ఆఫ్కు సంబంధించిన ర్యాంకు 77, ఉమెన్ కట్ ఆఫ్ సంబంధించిన ర్యాంకు 96 దగ్గర. 96 క్యాండిడేట్ వరకు ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్ క్యాండిడేట్స్కి ఛాన్స్ ఉంది. ఇకపోతే ఎస్టీ కేటగిరీకి 5 పోస్టులు ఉన్నాయి. ఈ 5 పోస్టులు ఉమెన్ పోస్టులు ఏమీ లేవు. కాబట్టి ఈ 5 పోస్టులకి కట్ ఆఫ్ 59.82 దగ్గర ఎండ్ అవుతుంది. చాలా దారుణంగా అనిపించింది నాకు, ఎందుకంటే క్యాండిడేట్స్ పైన లేరు, కింద ఉన్నారు. 59.82 ఎస్టీ కట్ ఆఫ్, కృష్ణా జిల్లా ఇంగ్లీషు ఎస్ఏ
కట్ ఆఫ్ 59.82, 5 పోస్టులు ఉన్నాయి, 59.282. ఇది ర్యాంకు పరంగా చూసుకుంటే ఎస్టీ ర్యాంకు 305 ర్యాంకు వరకు కొనసాగారు వీళ్ళు. ఇక్కడ కట్ ఆఫ్ 59.82, ఎస్టీ 5 పోస్టులు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అండి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ పోస్టులు మొత్తం 9 ఉన్నాయి. ఇందులో 3 ఉమెన్కి ఇచ్చారు, 6 జనరల్ పోస్టులు. ఈడబ్ల్యూఎస్ 9 పోస్టులు, 6 జనరల్, 3 ఉమెన్. ఇక్కడ చూడండి, జనరల్ పోస్టులకు సంబంధించి కట్ ఆఫ్ 72.07, జనరల్ పోస్టులకు సంబంధించి కట్ ఆఫ్ 72.07. అలాగే ఉమెన్ కట్ ఆఫ్ 69.35, 69.35. ర్యాంకు పరంగా చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ జనరల్ కట్ ఆఫ్ 69వ ర్యాంక్ వరకు ఉంది, ఉమెన్ కట్ ఆఫ్ 109వ ర్యాంక్ వరకు ఉంది. మరొకసారి ఏంటంటే ఓసీ ఉమెన్కి సంబంధించి 56వ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది. 56వ ర్యాంకు, ఇక్కడ చూడండి, ర్యాంకు 56వ ర్యాంకు వరకు కట్ ఆఫ్ ఉంది. మార్కుల పరంగా చూస్తే ఓసీ ఉమెన్ కట్ ఆఫ్ 73.77. ఓకే, దీనికి పారలల్గా నేను కొద్దిగా అక్కడ చెప్పాను కదా ఇందాక బిగినింగ్లో. మరలా ఇంకొకటి బీసీబీకి సంబంధించి జనరల్ కట్ ఆఫ్ 69.17. ఇక ఉమెన్ కట్ ఆఫ్ వచ్చి 67.13. ఇది గుర్తుపెట్టుకోండి. ఓసీ ఉమెన్ కట్ ఆఫ్ 73.77, బీసీబీ జనరల్ కట్ ఆఫ్ 69.17, అలాగే ఉమెన్ కట్ ఆఫ్ 67.17. మీరు ఇది గుర్తుపెట్టుకోండి, 67.13 వరకు ఉన్నటువంటి బీసీబీ క్యాండిడేట్స్కి జాబ్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఓపెన్ కేటగిరీ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 73.77, ఓసీ క్యాండిడేట్స్కి 73.77 వరకు ఉంటే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది 56వ ర్యాంకు. వీళ్ళ ర్యాంక్స్ చెప్పమంటారా? బీసీబీకి జనరల్ కట్ ఆఫ్ ర్యాంకు 112, అలాగే ఉమెన్ కట్ ఆఫ్ ర్యాంకు 145. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.